ఈరోజు బాలాజీ నాయుడు 3 రోజులుగా పనికిమాలినాడు, కచ్చికెట్టుకొని డబ్బులు తీసుకొని కకృతి పడి నాతో 3 లక్షల రూపాయలు తీసి తినిండేట్లో కూడా ఈ బాలాజీ నాయుడు ఆ బ్రోకరు ఈ రోజు నా పైన వచ్చి సవాల్ చేస్తున్నాడు. దీనికి నాకు చాలా నొప్పిగా ఉంది. వీళ్ళు నన్ను హత్య చేయాలని వచ్చినారు సార్. ఈరోజు జనాలను తోడుకుని బాలాజీ నాయుడు ఆయన మాట్లాడే విజువల్స్ ఉన్నాయి. నా ఫ్యాక్టరీ దాకా వచ్చి నేను అగ్రిమెంట్ నేను ఓల్డర్ అయితే, నేను ఫ్యాక్టరీ ఓనర్ అయితే వాళ్ళకి ఏం సార్ పని, బాలాజీ నాయుడు అండ్ అదర్స్కి ఏం సార్ పని? నా ఫ్యాక్టరీతోకి ఏమైనా పని ఉంటే కన్సర్న్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రావచ్చని, కానీ జనాలను తోడుకొని నా ఫ్యాక్టరీ మీదకి వచ్చిన దౌర్జన్యము, నన్ను అక్రమంగా సింపుల్ అని వచ్చిన వాళ్ళు ఈ వ్యక్తులు నా జనాల పైన ఉండే నా జనాలకంతా బెదిరించి తొందర చేశారు. ఆడ 2-3 కూడా గాయాలైనాయి. నేను దీనిపైన కంప్లైంట్ కూడా లాడ్జ్ చేస్తున్నా. పేర్లు నంబర్ 1 బాలాజీ, నంబర్ 2 మనోజ్ రెడ్డి, నంబర్ 2 పార్థ, నంబర్ 4 శ్రీనివాసులు, నంబర్ 5 శివ, ఎవరో శ్రీనివాసులు, టోటల్ 9 అండ్ అదర్స్ ఉన్నారు సార్. వాళ్ళు ఎందుకంటే నేను కొత్త కాబట్టి ఏరియాకి నాకు కరెక్ట్గా ఐడెంటిఫై లేకపోతున్నాను. 9 మనిషి వచ్చినది వాస్తవం. వాళ్ళంతా 20-30 మనిషి వచ్చినారు దౌర్జన్యంకి. మా వాళ్ళు నాకైతే ప్రాణభయం ఉంది సార్. వీళ్ళు ఇంకా ఈ ఎక్స్ఎమ్మెల్యే నుంచి నాకు హత్య చేయాలనుకున్నాడు. ఏమైనా కూడా నాకేమైనా నేను 100 కిలోమీటర్స్ నుంచి రావాల శాంతిపురంకి. నేను సిఏ గారికి కూడా ఫోన్ చేసినాను. నాకు ఫోన్ వస్తేనే సార్ ప్రొటెక్షన్ ఇవ్వండి సార్, మా వాళ్ళకి ఇట్లా తొందర అవుతా ఉందంటే దానిపైన మా లీడర్స్ పైన ఇంకా స్పందించేమో పంపించారు, తూతా మంత్రంగా చేశారు. నాకు ఫ్యాక్టరీకి కానీ నాకు కానీ ప్రొటెక్షన్ వల్ల మా పని వాళ్ళు ఉంటారు. ఏమైనా కూడా జనాలకి కానీ నాకు కానీ ఏమైనా నంబర్ 1 వెంకటేగౌడ, నంబర్ 2 బాలాజీ నాయుడు అండ్ అదర్స్ సార్. నాకు ఏమైనా దీస్ 2 పీపుల్ అండ్ అదర్స్ సార్ టోటల్ రెస్పాన్సిబుల్. నాకు ఇన్ని కోట్లు లాస్ చేసింది కాకుండా, నా వెహికల్స్ ఎత్తుకొని పోయింది కాకుండా, ఇప్పుడు శవరాజకీయాలు చేసేది కాకుండా నా పైన హత్యాయత్నం చేయాలనే ఎవరైతే దురుద్దేశం పెట్టుకున్నారో వాళ్ళ పైన సివియర్ యాక్షన్ తీసుకోవాలో పోలీస్ డిపార్ట్మెంట్. నేను మా ముఖ్యమంత్రిని కూడా వినిపించుకుంటున్నా, మా లోకల్ ఎమ్మెల్యేని కూడా వినిపించుకుంటున్నా. సార్ దయచేసి నాకు రక్షణ ఇవ్వండి. నేను మా పంచాయతీలో సరౌండింగ్లో ఇప్పుడు మాదిగ బండ ప్రాంతంలో క్వారీ ఉండేది. మాకు తెలిసినప్పటి నుంచి కేశవల్ నాయుడు నుంచి మోహన్ బాబు ఆయన కొడుకు, మోహన్ బాబు నుంచి తర్వాత జనార్దన్ నాయుడు గారు. మేము కూడా ఎంతో ఆయన దగ్గర అప్పుడు వర్కులకి ఆవిడకి కూడా మేము మెడల్ అవంతా తోలుకోవడం జరిగింది. గవర్నమెంట్ వెళ్ళిపోతానే వీళ్ళు ఎంటర్ అవ్వడం జరిగింది. ఎవరు మన ఎక్స్ఎమ్మెల్యే వెంకటేగౌడ్ ఎంటర్ అవ్వడం జరిగింది. అప్పుడు వీళ్ళు ఎవరు కానీ మేము అంత పెద్ద పంచాయతీలో మేముండే నాయకులు ఇక్కడ ఉండే ఎక్స్ సర్పంచ్ సెల్వరాజు గారు కానీ, జెడ్పీటీసీ గారు, ఎక్స్ వెంకటరత్న గారు కానీ, మేము ఎవరు కానీ క్వారీ సైడ్ కూడా మేము ఎవరు వెళ్ళోళ్ళు కాదు. ఎందుకంటే డాక్యుమెంట్ పరంగా వాళ్ళు ఏం చేసుకున్నారో ఏమి అవన్నీ మనకేం డీటెయిల్ తెలియకుండా మనం ఎప్పుడు కానీ ఎంటర్ కాకూడదు, ఎప్పుడు కానీ మేము వెళ్ళోళ్ళు కూడా కాదు. తర్వాత ఇప్పుడు 24లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ రోజు రిజల్ట్లో వచ్చిన 1 అవర్కే మొత్తము బండ్లు గిన్నెలు అక్కడ ఉండే బండ్లన్నీ కూడా తీసుకోవడం వెళ్ళడం కూడా ఫస్ట్ మేమే గమనించేది. మా ఎక్స్ఎర్పల్ సెల్వరాజు గారు కానీ గమనించి అతనికి మెసేజ్ ఇచ్చినాం మేము, ఇట్లా క్వారీలో నుంచి మొత్తం బండ్లన్నీ వెళ్ళిపోతున్నాయి ఏమి అంటే, అప్పుడు ఆయన అలర్ట్ అయ్యి మీరు అది చూసుకోండి, కొంచెము మీరు లోకల్గా ఉన్నారు కదా, అడేమో జేసీబీ గిన్నె పెట్టి కొంచెం గాడి గడి కొట్టి దాన్ని నిలుపుదల చేయండి, ఆ గాడి బండ్లంతా నావి, ఈ వారు వాళ్ళు తీసుకొని కర్ణాటకకి వెళ్ళిపోతారు, ఇప్పటికే కోర్టులు లాస్ అయిపోయినాను నేను, ఈ బండ్లన్నీ కానీ నేను తీసుకొని వెళ్ళిపోతే ఇంకా నా కొంప కంప్లీట్గా మునిగిపోతుంది, వీళ్ళ వల్ల నాకు చాలా ప్రాబ్లం వస్తుంది అంటే అప్పుడు మేమంతా పోయి దాన్ని ఉన్నిన కాటికి వెహికల్స్ ఆల్రెడీ అర్థం వెహికల్స్ మేము తీసుకొని వెళ్ళిపోయినారు వాళ్ళు, ఏదో 1, 2, 3 ఉండింది మేము నిలుపుదల చేసి ఆడికి మళ్ళీ మా పిల్లలు 2 ముగ్గురు అక్కడ బందోబస్తుగా పెట్టి ఆయనకేమో కొంచెం హెల్ప్ చేసి, ఆయన పడతామని బాధ 5 సంవత్సరాలుగా మేమంతా చూస్తూ ఉంటాం కాబట్టి మేమేదో కొంచెం హెల్ప్ చేసి నిలబెట్టినాం. తర్వాత ఇప్పుడు క్వారీ క్లీనింగ్ సందర్భంగా జేసీబీ ఎక్స్ఎల్ సెల్వరాజు గారు జేసీబీ వచ్చింది, అదేదో చిన్న ఇన్సిడెంట్ జరిగింది, ప్రమాదవశాత్తు పాపం ఎవరైనా బాధే, మేము దగ్గరున్నాము 3 రోజులుగా వాళ్ళకి ఏం చేయాలి అన్నీ చేసినాము, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ కొత్త బండి క్లెయిమ్ చేసినామని అన్నిటికి కూడా వాళ్ళు సంతృప్తిగా మీరు మాకు న్యాయం చేసినారు, అన్ఎక్స్పెక్టెడ్గా మా పొరపాటు వల్ల ఇది జరిగింది, అయినా కానీ మీరు అన్ని సక్రంగా మాకు న్యాయం చేయనారు, మీ వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదని ఒప్పుకొని యాక్చువల్గా వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి రావాల్సింది ప్రెస్ మీట్కి, వాళ్ళు ఏదో దినాలు పాలు ఏదో అంటున్నారు అనేసి, సరే వీళ్ళు రోజు ప్రెస్ మీద ప్రెస్ రోజు ఇస్తూ ఉంటే అంతా తప్పుడు వార్తలు రాసుకొని ఈ పొద్దు ఆర్టీఓ దగ్గరికి పోయి మొన్నంతా ధర్నాలు చేసి మైన్స్ ఆఫీస్ కాడికి పోయి ఇవన్నీ వీళ్ళు చేస్తూ ఉంటే మేము ఈ రోజు ఇంకా లేట్ చేయకూడదు, ఈ రోజైనా మనం ఖచ్చితంగా కూర్చోవాలని చెప్పేసి మేమంతా మాట్లాడుకొని రావడం జరిగింది. 5 సంవత్సరాలు పూర్తిగా 200 సంవత్సరాలు కొట్టేంత క్వారీని కొట్టి తరలించినారు వీళ్ళు. మాకు గొల్లపల్లి రోడ్లో కానీ ఇట్లా కొలమాసనపల్లి రోడ్లో కానీ కంప్లీట్గా రోడ్లు మొత్తం సర్వనాశనం చేసేసి మేము ఎన్నోసార్లు మన అన్న ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే అమరన్న గారు వస్తే కూడా ఎన్నోసార్లు విన్నవించుకున్నాం మేము. ఇంతవరకు కొలమాసనపల్లి పుట్టిన తర్వాత
ఎవరు కూడా క్వారీలో ఇంత చేసింది లేదు, ఇంత దౌర్జన్యంగా. ఒకసారి ఒక బండి వస్తే దాని వెనకాల 10 నుంచి 15 బండ్లు వస్తాయి. పూర్తిగా డస్ట్ ఫామ్ అయిపోయి అన్ని ఊర్లోనే కంప్లైంట్లు, ప్రతి విలేజ్లోనే, ఎవ్రీ విలేజ్. పూర్తిగా లాస్ట్కి అదే ఎమ్మెల్యే వెంకటగౌడు ఎలక్షన్ క్యాంపెయిన్కి ఇంటింటికి పోతే 4 ఊర్లో రానియలేదు అతన్ని. ఎందుకు రానియలేదంటే, నువ్వు పాటు చేసిన రోడ్డు నువ్వు వేస్తేనే రా మా ఊర్లోకి, లేకపోతే నువ్వు ఖచ్చితంగా రాకూడదు అనేసి వాళ్ళ పార్టీ వాళ్ళు నిలిపేసినారు అతన్ని. మళ్ళీ ఆయన వేసినాడో వేయలేదో మనకు తెలియదు, కానీ మళ్ళీ వచ్చినాడు. ఇవన్నీ సక్రమం. అప్పుడు ఈ రూరల్ మండలంలో ఊరో ఇద్దరు వైఎస్ఆర్ నాయకులు, చోట మోట నాయకులు ఆపొద్దు కనపల్ల క్వారీ, అదన్నీ సక్రమంగా జరిగింది. ఈ రోజు అక్రమం. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇంకా బ్లాస్టింగ్ చేయలేదు, క్వారీ స్టార్ట్ చేయలేదు, ఏమీ చేయలేదు. ఆయన 2023లో లైసెన్స్ అయిపోతే 2024 ఎలక్షన్ వరకు కొట్టి నిట్టుగా తోలుకొని లోడ్లు తోలుకున్నప్పుడు సక్రమం. లైసెన్స్ టైం అయిపోయి, లీజ్ టైం అయిపోయిన తర్వాత కూడా అతను తోలుకుంటే సక్రమం. ఈ రోజు అక్రమం. ఆ రోజు మాకేం తెలియదా నిలబడాలంటే, మాకేం తెలియదా గొడవ చేయాలంటే అదే క్వారీ దగ్గరికి పోయి ఈ రోజు 3 రోజుల నుంచి రోజుకి 15 నుంచి 20 మంది క్వారీ దగ్గర రావడము, బెదిరించడము, మీకు అట చేస్తాం ఇట చేస్తాం, మిమ్మల్ని చంపుతాం నరకుతాం పొడుస్తాం అనడము, ఈ మాదిరి ఈ రోజు చేస్తా ఉన్నారు. ఆ రోజు నీకు క్వారీ సక్రంగా నీకు అన్ని ఉండి సక్రంగా నువ్వు నడిపింటే నువ్వు ఎందుకు బండ్లు ఎత్తుకొని పారిపోతావు? జనార్దన్ నాయుడు గారు వెహికల్స్ తీసుకొని రిజల్ట్ వచ్చిన 1 గంట సేపు ఎట్లా పారిపోతావు నువ్వు? ఈ రోజు అక్కడికి వచ్చే ఈ వైసీపీ నాయకులకి బుద్ధి లేదని అడుగుతా ఉన్నాను నేను ఈ సందర్భంగా. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు మీ కళ్ళు కనపడలేదా? ఆయన ఏమన్నా క్వారీ ఏ పొద్దున లీజుకి తీసుకున్నాడా? ఏ పొద్దున క్వారీ నడిపినాడా? ఆ క్వారీ పుట్టు పురోతన మేముంది మాకు తెలుసు కదా, లోకల్గా మేము అక్కడ ఉండేవాళ్ళు స్థానికంగా. ఈ పొద్దు ఎట్లా వచ్చేస్తారు మీరంతా వచ్చి ఈ క్వారీ మాది, మీకు లైసెన్స్ ఉందంటే మీకు లైసెన్స్ ఉందా మీరు నడిపినప్పుడు? ఈరోజు అతను నడపలేదు, ఆపేసినాడు. ఆపేసి క్లీన్ చేసుకుంటున్నాడు. పాలసీ బేసిక్గా ఇంకా 15 రోజులు ఏదో వస్తుంది. ఆల్రెడీ సీఎం గారి దృష్టిలో ఉంది ఆ క్వారీ. వీళ్ళు ఆల్రెడీ ఎన్ని వేల కోట్లు దానివల్ల లాసు ఎంత తినేసినారు వీళ్ళు. 10 క్వారీలు కొడితే కూడా అంత మెటల్ బయటపోదు. ఆ 1 క్వారీలో పడినంత మెటల్ 10 క్వారీలు చేస్తే కూడా బయటపోదు. అదే ఎక్స్ మినిస్టర్ రామచంద్రారెడ్డి క్వారీలో బ్లాస్టింగ్ జరిగి చనిపోతే కేసు లేదు, ఇంకోటి లేదు, ఏమీ లేదు, వాంటెడ్గా బ్లాస్టింగ్ జరిగి చనిపోతే అకస్మాత్తుగా ఒక జేసీబీ లివర్ డౌన్ అయ్యి అతనే డ్రైవరు ఏదో ఇంకోసారి డ్రైవర్ వాడు కాలు తగిలి ఏదో జరిగింది పొరపాటు జరిగితే ఈరోజు దాన్ని మీరు శవరాజకీయాలు చేసుకొని మీకు ఇంకా మీ ఎలక్షన్ లేవు, ఏమీ లేవు, ఇంకా బుద్ధి రాలే మీకు. 5 సంవత్సరాలు ఇట్లా రాజకీయాలు చేసి సర్వనాశనం అయిపోయినారు. ఈ పొద్దు డిపాజిట్లు కూడా గల్లంత అయిపోయినాయి. మీకు ఏమీ లేదు, అంతా రాష్ట్రంలో ఊడ్చి పెట్టుకొని కూర్చుంది. ఇంకా రేపు ఇంకా 5 ఏళ్ళ నాటికి అసలు అడ్రస్ కూడా ఏమి ఉండదు మీకు. 11 సీట్లు కూడా రావు. ఈ పొద్దు మండలంలో ఒక 2-3 అదే జనార్దన్ నాయుడు గారి దగ్గర లంచం తీసుకొని 3 లక్షల రూపాయలు తిరిగిన దానికి కూడా సాక్ష్యం ఉన్నది. కావాలంటే వాళ్ళు రమ్మనండి, కాణిపాకంలో ప్రమాణం చేయమనండి. ఆ 3 లక్షలు తీసుకోలేదని చెప్పి అతన్ని అదే జనార్దన్ నాయుడు గారిని పిలిచి మేము చేపిస్తాం ప్రమాణం, 3 లక్షల రూపాయలు లంచం మా దగ్గర తీసుకోలేదు అని చెప్పమనండి. ఆ పొద్దు 3 లక్షల రూపాయలు తీసుకొని సెటిల్ చేసి నువ్వు పెద్ద మనిషిగా వ్యవహరించి పనికిరాని చెక్ ఒకటి ఆయన తీసిచ్చి చెక్కు ల్యాప్స్ అయిపోయి 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు రెంట్లు మొత్తం ఆయన పెండింగ్ అయిపోయి లాస్ట్కి నువ్వు బండ్లన్నీ ఎత్తుకొని ఇక్కడి నుంచి పారిపోయి ఇవన్నీ చేసినప్పుడు అన్ని పూర్తిగా సక్రమం. ఈ రోజు నువ్వు బెంగళూరుకు పారిపోయి అక్కడ కూర్చొని అక్కడి నుంచి రాజకీయం చేసుకొని ప్రతి నాయకుడికి పనికిరాని వాళ్ళకంతా కూడా ఫోన్ చేసి మీరు ప్రిపేర్ కాండి, మీరు పోయి ధర్నా చేయండి, మీరు పోయి ఆర్టీఓకి అర్జీ చేయండి, మీరు డిఎస్పీ దగ్గరికి పోండి, పోలీసు వాళ్ళు తొత్తులుగా పెట్టుకొని ఉన్నారు కదా పాత వాళ్ళంతగా కొంతమంది తొత్తులుగా వ్యవహరించిన వాళ్ళు ఇప్పుడు వ్యవహరిస్తూ ఉన్నారు కూడా. ఇంకా మారలా వాళ్ళు బుద్ధులు మారలా, ఈ మారంతా చేస్తూ ఉన్నారు. ఇది యాటి వరకు న్యాయము. వీళ్ళకి మాత్రమే తెలిసిన ప్రెస్ మీట్లు ఇచ్చేది, ధర్నాలు చేసేది, ఇంకోటి చేసేది ఇంకెవరికి తెలీదా? అదే క్వారీ దగ్గర అదే లోకల్ గా ఈ పొద్దు వాళ్ళు 15 మంది వచ్చింటే మేము 30 మంది బయట ఎంత గొడవ ఏంటది? కానీ మాకు ఆ సంస్కృతి లేదు. మా ఎమ్మెల్యే గారు అమరన్న గారు కానీ మా సీఎం గారు చంద్రబాబు నాయుడు కానీ ఇట్లా పనికిరాని సంస్కృతి మాకు నేర్పలేదు. ఏమైనా చట్టపరంగా పొమ్మని చెప్పినారు, మేము చట్టపరంగానే వెళ్తున్నాం. దేనికి కానీ ఖచ్చితంగా ఎవరెవరైతే దాంట్లో తప్పులు చేసినారో కరెంటు వాళ్ళు కావచ్చు, మైన్స్ వాళ్ళు కావచ్చు, ఎవరన్నా పని ప్రతి ఒక్కరిని ఎన్క్వైరీ చేసి సస్పెండ్ చేపించి 100% అందరూ 6 అనుభవించి తప్పదు. ఎక్స్ ఎమ్మెల్యేతో ఇంకా ఇప్పుడుండే నాకు క్వారీ లైసెన్స్ ఉంది, నాకు లీజ్ ఉందని చెప్పుకొని తిరుగుతున్నారు శరత్ వాళ్ళతో నుంచి అందరూ కూడా. ఈ పొద్దు బండ్లు కేసు బుక్ అయితే ఇంకా బండ్లు తెచ్చి మనం రిటర్న్ ఇవ్వాల్సి పడుతుంది, కేసులో బుక్ అయిపోవాల్సి వస్తుంది. దాన్ని మర్చిపోయే కోసం ఈ డ్రామా కొత్తగా తెరపైకి తీసుకొని ఈ పొద్దు వాళ్ళు కుటుంబంలో ఎవరే ముందుకు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఈ పొద్దు ఏదో కార్యముని వాళ్ళ లేకపోతే వాళ్ళే వచ్చి ఇప్పుడు ప్రెస్ ఇచ్చింటారు మీకు. రేపు 10 గంటలకు 11 గంటలకు మళ్ళీ వస్తారు వాళ్ళు, వచ్చి మీకే ఇస్తారు ప్రెస్. మీరు అడగచ్చు వాళ్ళని ఏం జరిగింది మీకు, ఎందువల్ల ఇట్లా అయిందని మీరు అడగచ్చు, తప్పు లేదు. మీరు చంపేసినారు, వైఎస్ఆర్ వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు, జీతాలు క్వారీనే నల్లలేదు, జీతాలు ఎట్లా ఇస్తారు క్వారీలు నడకపోతే? నిన్న కదా మన క్వారీ వదిలేసి పరిగెత్తా ఉన్నారు మీరు ఇక్కడి నుంచి. అప్పుడు ఎవరు జీతాలు ఇవ్వాలా? 1 నెల ఉద్యోగం చేస్తే జీతానికి మనిషిని చంపేస్తారు ఎవరన్నా? అదే నువ్వు 5 సంవత్సరాలు చేసినప్పుడు నువ్వు ఇవ్వాలి జీతం, అట్లా ఇవ్వాల్సింటే అప్పుడు మేమెందుకు చంపేస్తాం? నువ్వే చంపేయాలా అట్లా అన్నప్పుడు. ఎందుకంటే 5 ఏళ్ళు నువ్వు వాళ్ళకి ఏం బెదిరించి బ్యాలెన్స్లు పెట్టిండవు, అది నీకు మాత్రమే తెలదు. కాబట్టి ఇట్లా రాజకీయాలంతా ఖచ్చితంగా మానుకోవాలని ఇంక మీదట కానీ క్వారీ దగ్గరికి వచ్చి ఎవరన్నా
ఈ పార్టీ రంగు పుల్లిమి మేము అది చేస్తాం ఇది చేస్తాము అక్రమ క్వారీ అది తింటే మాత్రం ఖచ్చితంగా మేము కూడా ఇంక ఎన్నికపోయే ప్రసక్తి లేదు. వాళ్ళపైన ఎంత ఇది ఉందో తగిన చర్య తీసుకోవాలని అందరూ కూడా మేము ఎస్పీ గారికి అందరూ కూడా తెలియజేస్తున్నాం. మీ మీడియా తరఫున మీకు కూడా అన్ని చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా ఈ తర్వాత వాళ్ళు ఎంటర్ అయితే మాత్రము ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక మాత్రం తప్పదు. ఎవరున్నా వాళ్ళు ఎంతటి నాయకులు అన్నా సరే మూల్యం ఖచ్చితంగా చెల్లించుకుంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.